కులగణనపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. సమగ్ర కుటుంబ సర్వే గతంలో కేసీఆర్ సర్కార్ ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. బీసీ సంఘాల నేతలు ప్రతిపక్షాల మాయలో పడొద్దని చెప్పారు. పార్టీ లైన్ తప్పి మాట్లాడుతున్న లీడర్లపై చర్యలు తీసుకుంటామన్నారు కాంగ్రెస్ నేతలు. దేశ చరిత్రలో మొదటిసారి రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరిగిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో తేల్చింది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దని బీసీ సంఘాలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% మించి టికెట్లు ఇస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీలో చిన్నా పెద్ద నాయకులు ఎవరైనా క్రమశిక్షణ తప్పి మాట్లాడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు. మీరు ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం. ఇది మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచిన సందర్భం. ఇది పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మీటింగ్ జరగనుంది. 4 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు కరీంనగర్, వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు నల్గొండ, హైదరాబాద్, మెదక్, 6 గంటల 45 నిమిషాల నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు మున్షి. మీటింగ్ లో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై చర్చిస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పాత కొత్త నేతల మధ్య సమన్వయంపై డిస్కస్ చేస్తామని చెప్పారు. సీఎం గారు ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఎమ్మెల్యేని కలవడం, అది కూడా పీసీసీ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ సమక్షంలో కలవడము, పార్టీ విషయాలు చర్చించుకోవడము. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు మాకు ప్రయారిటీ. వాటిలో అనుసరించాల్సిన వ్యూహము, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, దాంతోపాటు పార్టీ నిర్మాణం, పీసీసీ కార్యవర్గ నిర్మాణం ఉంది. ఎమ్మెల్యేలందరి అభిప్రాయం సమర్థవంతమైన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అవసరం మాకు. కాబట్టి సమర్థవంత నాయకత్వ అన్వేషణలో భాగంగా రేపు ఎమ్మెల్యేస్ని గ్రూపుల వారీగా జిల్లాల వారీగా పిలిచి మాట్లాడుతూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. 2014లో బీఆర్ఎస్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే పేరుతో 100 కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. దీనిపై సిబిసిఐడితో విచారణ జరపాలని కోరారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల వరంగల్ సభలో బీసీల అంశంలో పార్టీ లైన్ దాటి మాట్లాడారనే అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే పార్టీ నుంచి తనకు ఎలాంటి నోటీసు అందలేదన్నారు తీన్మార్ మల్లన్న. కొందరు అగ్రవర్ణాలు తాను అనని మాటలు అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. షోకాజ్ నోటీసు అందితే తప్పకుండా వివరణ ఇస్తానని తెలిపారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రం ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. స్పీకర్ కార్యాలయం నోటీసులపై సమావేశంలో చర్చించారు. లీగల్ గా ముందుకు వెళ్లే అంశంపై డిస్కస్ చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది.